హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 2 ఎపిసోడ్ 6 ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ నో ఇప్పటికే ఈ వీడియో చాలా డిలే అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు ఈ ఎపిసోడ్ అండ్ ఈ సీజన్ త్వరగా కంప్లీట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది అయితే కలుగుతూ వచ్చింది. బట్ ఈసారి మాత్రం డెఫినెట్లీ తగ్గేదే లేదు. ఈ సీజన్ 2ని త్వరగా కంప్లీట్ చేసేస్తాను అండ్ కొత్త యానిమే ఎక్స్ప్లెనేషన్ ని కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక కొత్త యానిమేని అయితే సజెస్ట్ చేయండి. అండ్ మోస్ట్లీ ఓటింగ్ చేసిన మీ యొక్క కామెంట్స్ నోట్ చేసుకున్నా. అందరూ రెగ్యులర్ యానిమేస్ని అడుగుతున్నారు. లిటరలీ మీరు అడుగుతుండే ఈ యానిమేస్ ఆల్రెడీ చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మీరు ఆ ఛానల్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు నచ్చడం లేదా, లేకుంటే మీరు నా టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం అనుకుంటున్నారా? మీ నుంచి ఒక కామెంట్ అయితే ఇవ్వండి. సో మీరు నా టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం అనుకుంటే మీకోసం తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు మీరు అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ చూడలేదు, మాకు తెలియదు, ఒకవేళ వేరే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ఎవరైనా చెప్పింటే ఆ ఛానల్ లింక్స్ పెట్టమన్నా సరే, ఆ ఛానల్ లింక్స్ మీకు పర్సనల్గా నేను డిఎం చేస్తాను. సో ఆలోచించుకొని మీ వాల్యుబుల్ కామెంట్ అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ లెట్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన సూడో గాడు లిఫ్ట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. సో మనోడు ఇలా వెయిట్ చేస్తుండే ఈ గ్యాప్ లో అక్కడికి హొరికిత వస్తుందన్నమాట. సూడో అని పిలుచుకుంటా. సో వెంటనే మన సూడో దగ్గరికి హొరికిత వచ్చి చెప్తుందన్నమాట, సూడో ఇప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ నీ ఫీలింగ్స్ కూడా నేను అర్థం చేసుకోగలను. బట్ ఇప్పుడు కానీ నువ్వు తిరిగి గేమ్ లేక అయితే ఎంటర్ కాలేకుంటే ఖచ్చితంగా మన క్లాస్ 1 ఓడిపోతుంది. ఇంకెప్పుడు మనం క్లాస్ 1కి రీచ్ కాలేమో అనడంతో వెంటనే మన సూడో గాడు కోపంతో చెప్తాడనమాట, ఏంటి హొరికిత ఎప్పుడు అందరి కోసమే నేను ఆలోచించాలా? ఒక్క విషయం చెప్తా చూడు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరు నేను ఒక ఫెయిల్యూర్ లాగా అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నేను ఒక ఫెయిల్యూర్ లాగానే అనుకున్నాను. బట్ ఈ పోటీలో నేను 100కి 200% ఎఫర్ట్ పెట్టి మన క్లాస్ 1ని ఈ పోటీలో గెలవాలని చెప్పి నేను ఎంతగానో ట్రై చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ నన్ను వేరే వాళ్ళు ఎంత రెచ్చగొడుతున్నా సరే ఖచ్చితంగా నేను కామ్ అయ్యి ఈ పోటీలో మనం ఖచ్చితంగా గెలవాలని చెప్పి నా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను. బట్ ఈ చెత్తనా కొడుకులకు అదేంటి అర్థం కావడం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను నీ ముందర షో కొడుతున్నానని చెప్పి ఈ నాళ్ళు అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను అదే చేయాలనుకుంటే నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ నేను మన క్లాస్ కోసం అని ఇంతలా కష్టపడితే ప్రతి ఒక్కరు నన్ను అవమానిస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళందరూ నన్ను ఒక వేస్ట్ ఫెలో లాగా గుర్తించుకుంటున్నారు. ఇంకా నేను అక్కడికి వచ్చి ఏం పొడిచే పని ఏం లేదు. సోజునే నువ్వు తప్పకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి మన సూడుగాడు అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. అండ్ వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట, మీకు ఇచ్చిన బ్రేక్ టైం అయితే ఎండ్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు గేమ్స్ పార్టిసిపేట్ చేయడానికి అయితే త్వరగా వచ్చేసేయండి ప్లే గ్రౌండ్ లేక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడే లిఫ్ట్ కూడా రావడంతో వెంటనే మన సూడోగాడు హొరికిత ఇంకా నువ్వు వెళ్ళు, నేనైతే తప్పకుండా తిరిగి రాను అనడంతో అప్పుడే మన హొరికిత కూడా చెప్తామట, సూడో నేను చెప్పే మాటలు గుర్తుపెట్టుకో, నువ్వు వచ్చేంత వరకు నేను ఈ లిఫ్ట్ బయట నిలబడుకొని ఉంటాను, నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంటాను అని చెప్పి హొరికిత అనడంతో అప్పుడే మన సూడోగాడు అయితే మంచిది ఇక్కడే చావు అని చెప్పి మనోడైతే లిఫ్ట్ లో వెళ్ళిపోతాడనమాట. బట్ మన హొరికిత మాత్రం ఎంతో సిన్సియర్ గా మన సూడోగాడు రిటర్న్ వస్తాడని చెప్పి ఆ లిఫ్ట్ దగ్గరే మన సూడోగాడి కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడిపోతుంది. సో వెంటనే దీనికి ప్యారల్ గా సిచ్యువేషన్ ప్లే గ్రౌండ్ దగ్గర క్లాస్ 1 స్టూడెంట్స్ అందరూ వచ్చేసింటారు అనమాట. అప్పుడే మన ఆయనకు వచ్చి మన పొట్టిదైన కుషిడా దగ్గరికి వచ్చి, కుషిడా నువ్వు నేను కలిసి ఇప్పుడు ఈ తాడు కట్టుకుని రన్నింగ్ రేస్ లేక వెళ్దామా అనడంతో అప్పుడే కుషిడా పాప కూడా నవ్వుకుంటా ఓకే ఆయనకు వచ్చి నీకు ఇబ్బంది లేకుంటే నాకేం పర్లేదు అని చెప్పి కాళ్ళకైతే కడుతూ ఉంటుంది అనమాట. అప్పుడే మన ఆయనకు వచ్చి చెప్తామట, ఎందుకని కుషిడా నువ్వు క్లాస్ 1కి ద్రోహం చేస్తున్నావు? ఇన్ఫాక్ట్ నువ్వు ఇంతకు ముందర జరిగిన పోటీలో క్లాస్ 1C స్టూడెంట్స్కి నువ్వే లీడర్ అని చెప్పి రివీల్ చేసిండేది నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు జరిగే ఈ పోటీలో కూడా మన క్లాస్ 1D స్టూడెంట్స్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో, సో మన వాళ్ళు ఏ పోటీలో పోరాడుతున్నారో అదంతా కూడా నువ్వు క్లాస్ 1C వాళ్ళకైతే రివీల్ చేసావు. సో అందుకనే వాళ్ళు మన హొరికితని ఇంకా స్టూడెంట్ టార్గెట్ చేసి వాళ్ళని అయితే ఓడిస్తున్నారు. దీనివల్ల మన క్లాస్ 1D ఓడిపోతుంది కదా అనడంతో అప్పుడే మన కుషిడా పాప నవ్వుకుంటూ చెప్తుందన్నమాట, ఓ ఇదంతా నీకు తెలిసిపోయిందా, ఇంకా నేను నీకు నిజం చెప్పాల్సిన పని ఉంది అని చెప్పి వెంటనే మన కుషిడా పాప అయితే రివీల్ చేస్తాను అనమాట. ఇన్ఫాక్ట్ నేనే ఇంతకు ముందర కావాలనే వాళ్ళకి రివీల్ చేశాను. సో దానివల్ల నాకేం ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ క్లాస్ 1D ఓడిపోయినా కూడా నాకేం బాధ లేదు. బట్ నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు కానీ నేను చేసిండే ఈ తప్పును నువ్వు రివీల్ చేద్దాం అనుకున్నావంటే ఇంతకు ముందర నువ్వు నన్ను టచ్ చేసిండే ఆ అంగి ఇప్పటి వరకు నా దగ్గరే ఉంది అండ్ నీ ఫుట్ ప్రింట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి అనడంతో అప్పుడే మన ఆయన కొంచెం నేనేం అది దానికోసం ఏం అడగలేదు అండ్ నేను ఎక్స్పోజ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లాక్కలేదు. బట్ నేను నీ దగ్గర నుంచి ఈ రియాక్షన్ అనేది కోరుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ నువ్వు ఒప్పుకుంటావు లేదా అని చెప్పి నేను నిన్ను అడిగాను అనడంతో అప్పుడే మన కుషిడా పాప యాజ్ యూజువల్ నవ్వుకుంటా, అయితే ఓకే నువ్వు నాకు ఇబ్బంది కలిగించినంత వరకు నేను నిన్నేం ఇబ్బంది పెట్టను అంటుంది. దీనికి ప్యారల్ గా మన సూడోగాడు కింద నుంచి మళ్ళీ పైకి వస్తాడనమాట. బయటకు వచ్చి డ్రింక్ తాగుదాం అనుకుంటాడు. బట్ వాడు బయటకు వచ్చిన వెంటనే మన హొరికిత మన కోసం వెయిట్ చేస్తాను చూసి మనోడు దాన్ని పట్టించుకోకుండా ఇదేంటి నా కోసం ఇంతసేపు వెయిట్ చేస్తుంది అని చెప్పి తను ఆలోచించుకుంటానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ వాడి వెనకలే మన హొరికిత కూడా వెళ్తుంది అనమాట. అప్పుడే మన సూడోగా డ్రింక్ తీసి తాక్కుంటే అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడే హొరికిత సూడోకి చెప్తుందన్నమాట, సూడో ఒక్క నిమిషం నువ్వు నాకు టైం ఇస్తే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని మన హొరికిత చెప్తామంట. ఇన్ఫాక్ట్ నువ్వు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావో అది నేను కూడా నా లైఫ్లో ఫీల్ అయ్యాను. ఇన్ఫాక్ట్ నేను కూడా ఇలాగే ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ అనమాట. ఇంకొక విషయం నీకు చెప్పాలంటే ఇప్పుడు మన స్కూల్ ప్రెసిడెంట్ అయిన మన అబూ హొరికిత ఎవరో కాదు, నా ఓన్ బ్రదర్ అనమాట. సో తనకి నేను సిస్టర్ అయినా సరే ఇన్ఫాక్ట్ తను ఎప్పుడు నన్ను పట్టించుకోవడం
అనమాట. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా తన దృష్టిలో నేను ఎప్పటికీ ఫెయిల్యూర్ లాగానే ఉన్నాను. సో నేను అందుకనే తన దగ్గర నుంచి నాకు గుర్తింపు అనేది తెచ్చుకోవాలని చెప్పి నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. అండ్ మన క్లాస్ 1Dని 1Aకి రీచ్ అవ్వాలని ఎంతగానో కష్టపడుతున్నాను. ఇన్ఫాక్ట్ నువ్వు కూడా నా కోసం ఇదే చేద్దాం అనుకున్నావు. ఈ పోటీలో మన ఇద్దరికి చాలా సిమిలారిటీ ఉంది. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే మన ఇద్దరం కూడా ఇప్పుడు ఒకటే. సో నీ ఫ్రెండ్ అయిన ఈ హరికిత నిన్ను ఒక హెల్ప్ అడుగుతుంది. ఇన్ఫాక్ట్ మన క్లాస్ గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు, నేను క్లాస్ 1Dని 1Aకి రీచ్ అయ్యేంత వరకు నువ్వు నా పక్క నుండి నాకు సాయం చేస్తావు చూడు. ఇది నీ ఫ్రెండ్ నిన్ను అడుగుతుంటే ఫస్ట్ అండ్ లాస్ట్ హెల్ప్ అనడంతో ఒక్క సెకండ్ ఆ మాటలన్నీ మన సూడోగాడు విని ఒక్క సెకండ్ షాక్ అయిపోయి, ఏంటి కోపిస్టుదైన కోరిక తానైనా నన్ను ఇంత ప్రేమగా బతిమలాడుకుంటుంది అని చెప్పి మనోడు తను నమ్ముకోలేక చంపకైతే ఒక గేట్ కొట్టుకొని, ఓ ఇదంతా నిజమే, హురికిత నన్ను నిజంగానే హెల్ప్ అడుగుతుంది అని చెప్పి వెంటనే మనోడు రియలైజ్ అయిపోయి, ఆ హురికిత ఇప్పటి వరకు నేను నీకు మాటిస్తున్నా చూడు, ఇప్పటి వరకు గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు ఈ సూడు అని చెప్పి తనకు మాటిస్తాడు. ఇంకా వెంటనే మనోడు మాటిచ్చిన వెంటనే హురికితతో పాటు అక్కడికి వచ్చేసి మన క్లాస్ 1D స్టూడెంట్స్ అందరికీ వాడు సారీ చెప్పేసి, నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను, దయచేసి నన్ను క్షమించండి, అండ్ ఇప్పటి నుంచి నేను మారిపోతాను, అందరితోనూ మంచిగా ఉంటాను, ఇదే నా మాట అని చెప్పి అందరి ముందర తల దించుకొని మాట్లాడతాడు. అండ్ అందరూ కూడా వీటి సారీని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడే మన సూడో గారు చెప్తారన్నమాట, పదండి ఇంకా లాస్ట్ ఫైనల్ ఈవెంట్లో మన దుమ్ము దులిపేద్దాం. సో ఈ పోటీలో మనం గెలిచామంటే ఖచ్చితంగా మనకి మంచి పాయింట్లు వస్తాయి అనడంతో అప్పుడే మన హురికిత చెప్తుందన్నమాట, ఇన్ఫాక్ట్ నేను ఈ పోటీలో పాల్గొనలేను ఎందుకంటే నా కాలు అనేది చాలా డ్యామేజ్ అయింది అనడంతో అప్పుడే అందరూ కుషిడాని అయితే ఈ పోటీలో పాల్గొనమని చెప్తారు. దానికి మన కుషిడా పాప కూడా ఒప్పుకుంటుంది అనమాట. అండ్ వెంటనే ఇంకొక అబ్బాయి కూడా, నా వల్ల కూడా కాదు, నా కాలు కూడా చాలా నొప్పిస్తుంది, సో నేను కూడా ఈ పోటీలో పాల్గొనలేను అనడంతో అప్పుడే ఇంకొక పర్సన్ వచ్చి అయ్యన కోచి పాల్గొంటాడు అనడంతో వెంటనే మన అయ్యన కోచి కూడా సరేలే ఏం చేస్తాం నేనే పాల్గొంటాలి అని చెప్పి మన అయ్యన కోచి కూడా చెప్తారన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పోటీ ఏదో కాదు, 1200 మీటర్స్ డాష్ రేస్ అనమాట. ఇది గ్రిక్స్లో ఎవరన్నా ఆడిన వాళ్ళైతే వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఈ పోటీలో ప్రతి ఒక్క క్లాస్ సంబంధించిన పర్సన్స్ కూడా ఉంటారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క క్లాస్కి, ఐ మీన్ సీనియర్స్కి జూనియర్స్ కూడా కలిపి ఈ పోటీ అనేది ఉంటుంది. సో అందరిలో ఎవరు ఫస్ట్ వస్తారనేది ఈ పోటీలో మెయిన్ మోటివ్ అనమాట. సో యాజ్ యూజువల్గా ఆ పోటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇయర్ క్లాస్ 1D నుంచి ఫస్ట్ పర్ఫార్మెన్సర్గా మన సూడోగాడే ఉంటాడు. లిటరలీ పక్కన ఉండే ఎనిమీస్ కంటే మనోడు ఎంతో ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వాడి యొక్క ల్యాబ్స్ అనేది అందరికంటే ఫాస్ట్గా అయితే రీచ్ చేసి తన నెక్స్ట్ టీమ్మేట్కి అయితే ఇస్తారన్నమాట. నెక్స్ట్ టీమ్మేట్ కూడా యాజ్ యూజువల్గా అందరికంటే ఫాస్ట్గానే పరిగెత్తుతూ వెళ్తాడనమాట. యాజ్ లైక్ వీళ్ళందరూ ఇలా పరిగెత్తూ ఉండగానే లాస్ట్ ల్యాబ్స్ లో ఉండే మన అయన కోచి దగ్గరికి మొనాబు వస్తారన్నమాట. అప్పుడే మొనాబు చెప్తామట, ఇన్ఫాక్ట్ ఇంతకు ముందర మీరు మీ క్లాస్ వాళ్ళందరిలోనూ ఒక యూనిటీ అనేది మిస్ అయిందనమాట ఈరోజు డే స్టార్టింగ్ లో. బట్ ఎండుకు వచ్చాలకి నువ్వేం చేసావో తెలియదు, మీ అందరిలో అయితే యూనిటీ ఉంది. లిటరలీ పక్క నుండి మీ వాళ్ళందరూ చూడు మీరు ఈ పోటీలో గెలవాలని కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ మీరు ఒకవేళ ఈ పోటీలో ఓడిపోయినా సరే మీలో అయితే ఒక మంచి యూనిటీ వచ్చింది, ఇదంతా నీ వల్లే కదా అనడంతో అప్పుడే మన అయన కోచి చెప్తామట, ఇదంతా నా వల్ల కదా, అసలు నేను 1% కూడా దీనికోసం కష్టపడలేదు, ఇదంతా నీ చెల్లిలే చేసింది, ఇన్ఫాక్ట్ హురికిత చేసింది అని చెప్పి వాడికి చెప్పడంతో మన మనాబు మాత్రం అయన కోచి వైపు కన్నింగ్ లుక్ ఇచ్చి చూస్తూనే ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే సెకండ్ ల్యాబ్స్ కూడా కంప్లీట్ అయిపోయి థర్డ్ ల్యాబ్స్ కి అయితే అందరూ చేతులు ఇస్తూ ఉంటారు అనమాట ఆ ల్యాబ్ స్టిక్ ని. సో థర్డ్ ల్యాబ్ లో మన క్లాస్ 1D తరపున కుషిడా పాప అయితే ఉంది. కుషిడా అదే పనిగా అందరికంటే చాలా స్లోగా అయితే రన్ చేస్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ మన వాళ్ళందరూ ఈ క్లాస్ 1D స్టూడెంట్స్ అందరూ ఈ పోటీలో ఓడిపోవాలని చెప్పి కుషిడా ప్లాన్ కాబట్టి తను ఈ పోటీలో అదే పనిగానే పాల్గొని అందరికంటే లాస్ట్ లో అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో వెంటనే ఈ టైం గ్యాప్ లోనే అదర్ స్టూడెంట్స్ అందరూ మన కుషిడా పాపని దాటేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్లాస్మేట్స్ పరిగెత్తు ఉంటారు. వాళ్ళ లాస్ట్ ల్యాబ్కి అయితే ఇచ్చేస్తే స్టిక్ వాళ్ళ టీం గెలుస్తుందని చెప్పి అందరూ పరిగెత్తుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే క్లాస్ 3A గర్ల్ అయిన అమ్మాయి వెంటనే వచ్చి మన మనాబుకి అయితే స్టిక్ ఇస్తుంది. బట్ మన మనాబు మాత్రం స్టిక్ను పట్టుకోకుండా మన ఆయన కోజి వైపే చూస్తూ ఉంటారు అనమాట. ఆ అమ్మాయి ఎంత గట్టికి పిలిచినా సరే సర్లే కట్టిచ్చేసావు కదా నువ్వు ఇక్కడ నుంచి దుబ్బే అంటాడు. సో వెంటనే మన మనాబు మాత్రం రన్ అయితే స్టార్ట్ చేయడం అనమాట. ఎందుకంటే మన మనాబుకి ఆయన కోజితో పాటు రన్నింగ్ చేయాలని ఉంది. చివరికి అందరికంటే లాస్ట్లో వచ్చిన మన కుషిడా పాప చివరికి అయన కోజికి అయితే స్టిక్ ఇస్తుంది. సో వెంటనే అయన కోజి మన మనాబు వైపు చూసి ఇంకా మొదలెడదామా అనడంతో ఇద్దరు కూడా రన్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. లిటరలీ వీళ్ళిద్దరూ పరిగెత్తే వేగానికి ఇంతవరకు వీళ్ళని దాటేసి వెళ్ళిపోయిన ప్రతి ఒక్క క్లాస్మేట్ కూడా వీళ్ళని అయితే వెనకాల పడిపోతాడు. వీళ్ళిద్దరూ అంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తారనమాట. సో వెంటనే మన మనాబు అయన కోజి వైపు చూసుకుంటూ పరిగెత్తాడనమాట. ఇన్ఫాక్ట్ అయన కోజి నాలాగా పరిగెత్తాడని నేను అనుకోలేదు. నేను అనుకున్నట్లు ఈ అబ్బాయికి చాలా స్ట్రెంత్ ఉంది, సో ఇతను కావాలనే హైడ్ చేసుకుంటున్నాడు తిన స్కిల్స్ని అనుకుంటూ ఉంటాడు. అండ్ వెంటనే మన అయన కోజి కూడా ఇప్పుడు నేను వీన్ని ఓడించాలనుకోవడం లేదు, బట్ ఇప్పుడు మా క్లాస్ 1D గెలిస్తే అందరూ ఇప్పుడుండే యూనిటీని డబల్ చేసుకుంటారు. సో నేను ఆలోచిస్తున్నాను అసలు ఈ పోటీలో గెలుద్దామా వద్దా అని చెప్పి మన అయ్యాన కోజి ఒక డైలమాలో ఉంటాడు. సో వీళ్ళిద్దరు ఇలా పరిగెత్తుకుంటే ఈ గ్యాప్లోనే వెంటనే సీన్ అనేది కట్ అయిపోతుంది అనమాట.
అండ్ నెక్స్ట్ సీన్లో మన క్లాస్ 1Dని చూపిస్తారు అనమాట. క్లాస్ 1Dలో రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. లిటరలీ మనోళ్ళు లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, ఐ మీన్ 12th పొజిషన్లో ఉంటారు. సో అందరూ ఈ యొక్క అచీవ్మెంట్ని అయితే కంగ్రాచులేషన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. లిటరలీ వీళ్ళు ఆడిన ఆటకి లాస్ట్ ప్లేస్లో వస్తారేమో అనుకున్నారు, బట్ 12th ప్లేస్ అంటే మంచి ప్లేసే అనుకొని వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే సూడోగాడు మన ఆయన కొంచెం దగ్గరికి వచ్చి, వేరా పుట్టిన కొడక, అసలు నీలో ఇంత టాలెంట్ ఉందని నువ్వు నాకు చెప్పలేదు, అసలు ఆ పొట్టిది కుషిడా పాప నీకు త్వరగా స్టిక్ ఇచ్చింటే మనమే గెలిచే వాళ్ళం కదా అంటాడు. అండ్ వెంటనే ఉరికిత వచ్చి మన ఆయన కొంచెం దొక్కల్లో గుద్ది, ఏంట్రా నువ్వు నీ స్కిల్స్ అనేవి హైడ్ చేసుకుంటున్నావా, అసలు నువ్వు ఎందుకని మా అందరిలాగా కష్టపడడం లేదు, నీకు ఇంత మంచి టాలెంట్ ఉందని నువ్వు నాకు ఎందుకని చెప్పడం లేదు అనడంతో అప్పుడే మన ఆయన కొంచెం హురికితకు చెప్తామంట, ఇన్ఫాక్ట్ నాలో ఎంత టాలెంట్ ఉండి ఏం ప్రయోజనము, మనం ఓడిపోయాం కదా అనడంతో అప్పుడే స్మాల్ రీక్యాప్ని చూపిస్తారు. అప్పుడే మన మనాబు ఫస్ట్ ప్లేస్ వచ్చింటాడు, మన ఆయన కొంచెం కావాలనే సెకండ్ ప్లేస్కి వచ్చింటాడు. సో నవ్వు కట్టుపడిన ప్రజెన్స్ అనమాట. అప్పుడే హురికిత చెప్తుంది, ఏం పర్లేదు, బట్ ఇప్పుడు మన అందరిలో ఒక యూనిటీ ఉంది అని చెప్పి వీళ్ళందరూ ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే హురికిత ఇంకా అందరికీ బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఒక పని ఉందని చెప్పి మన హురికిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆయన కొంచెం తన వైపు ఒక కన్నింగ్ లుక్ అయితే ఇస్తాడు. అప్పుడే కర్జు మన ఆయన కొంచెంతో మాట్లాడుతుంది అనమాట, ఎందుకని నువ్వు తనని అలా చూస్తున్నావు అనడంతో, అది నీకు చెప్పిన అర్థం కాదులే, ఇన్ఫాక్ట్ ఇప్పుడే తన ఒక డేర్ సిచ్యువేషన్ ఎదుర్కోబోతోంది అని చెప్తాడు అనమాట. సో దీనికి ప్యారలల్గా మన హురికిత స్కూల్కి బ్యాక్ సైడ్ వచ్చింటుంది అనమాట. సో తన కోసం ఆల్రెడీ మన రియుగ్ గడు ఇంకా కుషిడా పాప అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. సో వెంటనే మన రియుగ్ గడు, వచ్చావా హురికిత, సరే పోటీ అయిపోయింది, ఇంకా నువ్వు త్వరగా మురిగేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నీ అందమైన వాయిస్ వినాలని చెప్పి నేను పొద్దున్నే నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అనడంతో అప్పుడే కుషిడా పాప చెప్తుంది అనమాట, రియుగ్ నువ్వు ఇంత దారుణంగా మాట్లాడడం నాకు నచ్చడం లేదు, సో తను మురుగుతుందిలే, నువ్వు ఎందుకని తనని ఇలా బెదిరిస్తున్నావు అనడంతో అప్పుడే మన హురికిత చెప్తుందట, ఓ పొట్టిదానా, ఇన్ఫాక్ట్ నువ్వే మా క్లాస్ ట్రైటర్ అని నాకు తెలుసు, ఇంకా నీ డబల్ మీనింగ్ మాట్లాడితే బాగుంటుంది అనడంతో అప్పుడే మన కుషిడా పాప, ఏంటి హురికిత నువ్వు నన్నే అనుమానిస్తున్నావు, నేను నీ వైపునే వాడితో మాట్లాడుతున్నా కదా అనడంతో అప్పుడే హురికిత చెప్తుందన్నమాట, నీ కన్నింగ్ డైలాగులు ఎవరికైనా చెప్పుకో, ఇంతకు ముందర పోటీలో మనం ఓడిపోవడానికి అండ్ ఈ పోటీలో మనం లీస్ట్ పర్ఫార్మెన్సర్గా రావడానికి మెయిన్ కారణం నువ్వే కుషిడా, అది నాకు ముందే తెలుసు, బట్ ఎందుకని నువ్వు క్లాస్ 1Dకి ఇలా ట్రేటింగ్ పనులు చేస్తున్నావు అనడంతో అప్పుడే మన కుషిడా ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి, ఓ ఇప్పుడు నీకు తెలిసిపోయిందా, సో ఇప్పుడు నేను కూడా నీకు ఒక, ఇన్ఫాక్ట్ నువ్వు ఇప్పుడు మొరగడాన్ని రూగ్గాని కంటే ముందు నేను చూడాలనుకుంటున్నాను, సో మర్యాదగా ఇప్పుడు నీకు వేరే ఆప్షన్ లేదు, దయచేసి త్వరగా మురిగేస్తే నా యొక్క పైశాచిక ఆనందాన్ని చూసేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనడంతో అప్పుడే మన హురికిత చెప్తుంది అనమాట, మీరు కావాలనే కదా ఇలా నన్ను ఇరికిచ్చారు అనడంతో అప్పుడే రివ్గడు, అవును ఇది మేము కావాలనే చేసాము, ఇన్ఫాక్ట్ నాది కుషిడాది ఈ ప్లాన్ అంటాడు అనమాట. సో అప్పుడే మన హురికిత చెప్తుంది అనమాట, ఓ ఇంకా మాట్లాడండి, ఇంకా ఈ ప్లాన్ గురించి నాకు డీటెయిల్గా చెప్పండి అని చెప్పి తన ఫోన్ బయటికి తీస్తుంది. సో ఇంతవరకు వీళ్ళు మాట్లాడుకోండి ఆ ఫోన్లో రికార్డ్ ఉంటుంది. సో అప్పుడే మన హురికిత చెప్తామట, ఇప్పుడు నేను దీన్ని తీసుకొని వెళ్ళి క్లాస్ స్కూల్ ప్రెసిడెంట్కి అయితే ఇవ్వబోతున్నాను, సో దీన్ని ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ సాక్ష్యాన్ని పరిగణించి నేను ఇన్నోసెంట్ అని చెప్పి వాళ్ళే తీర్పిస్తారు అనడంతో అప్పుడే రివ్గన్ నవ్వుకుంటా, ఓ హురికిత ఇదంతా నేను సిల్లీగానే కదా చెప్పాను, అండ్ మనం అందరూ రిహార్సల్ చేస్తున్నాం కదా అనడంతో ఆ వాయిస్ కూడా దాంట్లో క్యాప్చర్ అవుతుంది అనమాట. అప్పుడే మన రివ్గన్ నవ్వి, ఇప్పుడు వెళ్ళి చూపించవే, ఇప్పుడు నిజ స్వరూపాన్ని అందరూ తెలుసుకుంటారు అనడంతో అప్పుడే మన హురికిత చెప్తామట, ఏం పర్లేదు నేను దీన్ని ట్రిమ్ చేసి నాకు కావాల్సిన చోటు నుంచి కావాల్సినట్లు అప్లోడ్ చేసి వాళ్ళకైతే చూపిస్తాను అనడంతో అప్పుడే మన రివ్గన్ నవ్వుకుంటా, ఓ హురికిత నువ్వు ఈ తెలివితేటలు నీ దగ్గర ఇప్పుడు ఉన్నాయేమో, నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయని చెప్పి వెంటనే తన ఫోన్ అయితే బయటికి తీస్తాడు. ఇన్ఫాక్ట్ మన రివ్గడ్ ఫస్ట్ టైం నా విధప్పటి నుంచి ఇదైతే రికార్డ్ చేసింటారు అనమాట. ఇప్పుడు నేను కూడా దీన్ని వితౌట్ కటింగ్ చేయకోకుండానే వాళ్ళకి చూపిస్తారు. సో దీన్ని బట్టి నువ్వే కావాలని ఆ అమ్మాయి కాలు విరగొట్టావని చెప్పి వాళ్ళందరూ నమ్మి నీకైతే శిక్షను విధిస్తారు అనడంతో అప్పుడే మన హురికితకి ఇంకా చేసేదేం లేక ఇంకా నేను ఓడిపోయానని చెప్పి తన మనసులో భావించి ఇంకా అరుద్దామని చెప్పి మన రివ్గానికి అయితే చెప్తుంది అనమాట. అండ్ ఈ గ్యాప్లోనే మన రివ్గానికి ఒక మెయిల్ అయితే వస్తుంది అన్నోన్ పర్సన్ నుంచి, అండ్ ఆ మెయిల్లో ఒక ఆడియో రికార్డింగ్ ఉంటుంది. సో దాంట్లో చెప్తారు అనమాట, ఫస్ట్ దీన్ని విను అని ఉంటుంది. సో వెంటనే మనోడు ఆ రికార్డింగ్ అయితే వింటారనమాట. అండ్ ఆ రికార్డింగ్ విని మనోడు షాక్ అయిన అవుతాడనమాట. అప్పుడే ఆ హురికిత వైపు చూసి, ఓ హురికిత ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం అందరం పప్పులో కాలేసాము, సో మీ క్లాస్లో ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడు అనుకుంటా, సో వాడి వల్లే నువ్వు ఈరోజు తప్పించుకోవచ్చు, బట్ రేపు పొద్దున్నే నువ్వు నాకు దొరుకుతావు అంటాడు. అండ్ ఇప్పుడు హురికితని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. బట్ వెంటనే హురికిత షాక్ అవుతుంది. అండ్ వెంటనే కుషిడా పాప కూడా షాక్ అయ్యి, అరే పిచ్చనా కొడక నువ్వు ఎందుకని రా అమ్మాయిని పంపిస్తున్నావు, ఇప్పుడు తను అరవలేదు కదా అనడంతో అప్పుడే కుషిడా పాపకి అయితే ఆ రికార్డింగ్ అయితే వినిపిస్తాడు. ఇన్ఫాక్ట్ మన హురికిత కూడా వింటుంది. ఆ రికార్డింగ్లో ఏముంటుందంటే, మన రివ్గాడ్ తన క్లాస్మేట్ ఎవరైతే కాలుకి గాయం ఏంటుందో ఆ అమ్మాయికి అదే పనిగా గాయం చేయించుకో, సో నేను వెంటనే వచ్చి ఆ గాయాన్ని పెద్ద చేస్తాను, వెంటనే మనం స్కూల్ కంప్లైంట్ ఇద్దాము హురికిత పైన అని చెప్పి ఆ ఆడియో రికార్డింగ్ ఉంటుంది. సో వెంటనే ఆ మాటలు విని కుషిడా పాప అసలు ఇది ఎవరు
చేశారు అనడంతో అప్పుడే రివ్యూగా చెప్తామట, మీ క్లాస్ 1Dలో నువ్వు ట్రేటర్గా ఉన్నావు కుషిడా, అలాగే క్లాస్ 1Cలో కూడా ఎవరో ట్రేటర్ ఉన్నాడు. సో నేను తనని త్వరగా కనుక్కుంటాను అండ్ మీ క్లాస్లో ఎవరు ఈ మాస్టర్ మైండ్ అనేది కూడా కనుక్కుంటాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు తప్పించుకున్నట్లే వెళ్ళిపో అంటాడు. సో వెంటనే మన హురికిత కూడా ఎంతో సంతోషపడుతుంది. అప్పుడే మన రివ్యూగాడు ఇంకా హురికితను వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో పానకంలో పొడకైన మన కుషిడా బాబు కూడా సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇదంతా ఎవరు చేశారని చెప్పి మన హురికితకైతే అర్థం కాదు. అండ్ ఈ సస్పెన్స్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.